ములుగు జిల్లా తాడ్వాయి మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 25 మందిలో 10 మందికి కాళ్ళు చేతులు విరిగి ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాతులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మేడారం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామారం గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇసుక లారీ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 25 మందిలో 10 మందికి కాళ్ళు చేతులు విరిగి ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. మనస గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి 10 గంటలకు ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం సమ్మక్క సారమ్మ జాతరను సందర్శించుకొని వారు ఆ యొక్క మేడారంలో వనదేవతలను మొక్కులు చెల్లించుకొని తిరిగి ప్రయాణమై వస్తుండగా వారు ఆ యొక్క ట్రాక్టర్లో సుమారు ఒక 25 మంది ఆ యొక్క ట్రాక్టర్లో ఒకే కుటుంబానికి బంధువులు వారందరూ కలిసి వనదేవతలను సందర్శించి తిరుగు ప్రయాణం అయితున్న క్రమంలో వారు భోజనం చేసుకొని కూల్ డ్రింక్స్ తాగడానికి ఆ యొక్క జాతీయ రహదారి 163 ఆ యొక్క జాతీయ రహదారిపై ఆగి ఉండి కూల్ డ్రింక్స్ తాగుతున్న క్రమంలో వెనుక నుండి ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. వీరందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. వీరికి ఆదివారం కావడంతో అందరూ కలిసి వనదేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణమై అవుతుండగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు స్థానికంగా ఉన్నవారు వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులను ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించి ఆ యొక్క చికిత్స అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో నేడు పర్యటించనున్నారు. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా గిరిజల పథకాన్ని అమలు చేయనున్నారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది.
చైనాలో భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. సరిగ్గా 3 రోజుల తేడాతో ఒకే ప్రాంతంలో భూమి ప్రకంపించడం ఇది రెండోసారి కావడం, దాని తీవ్రత కూడా దాదాపుగా ఒకే రకంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా రికార్డైంది. ఆదివారం రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్న నగ్ను ఫెషర్లో భూమి ప్రకోపించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రత స్థాయిలో ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్యంపై విడుదలైన ప్రకటన ప్రకారం ఈ వ్యాధి ఆయన ఎముకలకు వ్యాపించిందని సమాచారం. మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇటీవల ఆయన ఫిర్యాదు చేయగా వైద్యులు స్కానింగ్ చేసి ప్రోస్టేట్లో నెడ్యూల్ గుర్తించారు. టెస్టుల అనంతరం వచ్చిన రిపోర్ట్లో ఇది గ్లీసన్ స్కోర్తో 9తో ఉన్న అధికారిక ప్రమాదకర క్యాన్సర్ అని తేలింది. ఇది సాధారణంగా శరీరంలో మరిన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రత స్థాయిలో ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్యంపై విడుదలైన ప్రకటన ప్రకారం ఈ వ్యాధి ఆయన ఎముకలకు వ్యాపించిందని సమాచారం. మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇటీవల ఆయన ఫిర్యాదు చేయగా వైద్యులు స్కానింగ్ చేసి ప్రోస్టేట్లో నెడ్యూల్ గుర్తించారు. టెస్టుల అనంతరం వచ్చిన రిపోర్ట్లో ఇది గ్లీసన్ స్కోర్ 9తో ఉన్న అధిక ప్రమాదకర క్యాన్సర్ అని తేలింది. ఇది సాధారణంగా శరీరంలో మరిన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉంటుంది.